ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ప్లీజ్ శ్రీను, అందరిలా నువ్వు అడిగితే నాకు బాధగా ఉంది. ఆద్యా, నేనందరినీ అడగట్లేదు. నా ఆద్య బాధ ఏంటో తెలుసుకుందామని నిన్ను పిచ్చిగా ప్రేమించిన వాళ్ళలాగే అడుగుతున్నాను. ఆద్య, చెప్పాద్యా, ఎందుకు వాడి దగ్గరికి వెళ్ళావు? ఎందుకు? నేను ఆన్సర్ ఇవ్వలేను శ్రీను, ఇవ్వలేను. సారీ. నువ్వు సారీ అంటావు, నేను సరే అంటాను. వాడైనా నిజం చెప్పకపోడా అని నలుగురు తన్నైనా నిజం కక్కిద్దామనుకుంటే నలుగురిలో నేనే నవ్వుల పాలైపోయాను. నిన్ను అనుమానించట్లేదు ఆద్య, ఒక్కసారి నా గుండెల్లో బాధను అర్థం చేసుకోమంటున్నాను. నా స్థానంలో ఉండి ఆలోచించమంటున్నాను. ఊరి పెద్దయిన రఘురాం గారి మేనలుడికి సొంత ఊర్లోనే అవమానం జరిగింది. ఏం బతుకురా సీను నీది అని అందరూ అంటున్నారు. నేను చూసినట్టుంటుంది, నీతో మాట్లాడినట్టు కూడా ఉంటుందని వచ్చాం. మావయ్య గారు, ప్రశాంతంగా పైకెళ్ళి మాట్లాడుకోండి. రామా, తీసుకెళ్ళి. రండి నాన్న. వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చుంటారు? ఏం మాట్లాడుకుని ఉంటారు? ఆలోచించి ఆలోచించి తల పగిలిపోతుంది. ఈ అమ్మ కోసం జ్యూస్ చేసి తీసుకొచ్చావా? థ్యాంక్స్ నాన్న. నీకు కాదమ్మా, మా ఆవిడికి. మన వారసత్వాన్ని కడుపులో మోస్తుంది కదా, అందుకు. అవునవును, త్వరగా తీసుకెళ్ళు. ఇదంతా కడుపులో ఉన్న బిడ్డ కోసమేనా? అంత అనుమానం ఏంటి నాన్న? బిడ్డను మోసే తల్లి వెనుకున్న ఆస్తి కోసం అనుకున్నానులే. నీకెప్పుడు ఆస్తి గోలే. భార్య బిడ్డల మీద ప్రేమ చూపించినా కూడా ఇంత అనుమానించే తండ్రిని నిన్నే చూస్తున్నాను. నాకు కాఫీ పెట్టిస్తావా? నాకు ఓపిక లేదు. ఉందిగా మీ కోడలు, ఆవిడ గారితో పెట్టించుకోండి కాఫీ. హే అస్మిత, తాగాల్సింది అది కాదు, ఇది. ఏయ్, ఏంటిది? ఆరెంజ్ జ్యూస్. అది కూడా జ్యూస్ లాంటిదే. ఇది తాగితే ఎనర్జీతో పాటు కిక్కు కూడా ఎక్కుతుంది. కానీ నువ్వు ఒట్టి మనిషి కూడా కాదు. ఆల్కహాల్ కి దూరంగా ఉండాలి. వాట్? నా కడుపులో నీ బిడ్డ పెరుగుతుందని నేను ఆల్కహాల్ కి దూరంగా ఉండాలా? బుల్షిట్. హే, ఏంటి అస్మిత, నా మాట విను. ఇది తాగు. ఇక నుంచి నీ డైట్ అంతా మార్చాలి. ఇలాంటి సిల్లీ థింగ్స్ కోసం నా డైటింగ్, నా లైఫ్ స్టైల్ నేను మార్చుకోను. 9 నెలల ఓపిక పట్టు. ఆ తర్వాత నీకు ఏది తాగాలనిపిస్తే అది తాగు. ప్లీజ్ అస్మిత. నువ్వు మరీ అంతగా అడుగుతున్నావు కాబట్టి నీకోసం జ్యూస్ తాగుతాను. కానీ దీనిలో ఈ మందు కలుపుకొని తాగుతాను. హై. నా ఇష్టాన్ని, నీ రిక్వెస్ట్ ని మిక్స్ చేశాను. ఓకే? అస్మిత, టేస్ట్ చాలా డిఫరెంట్ గా ఉంది. తాగడానికి ఎలాగో డిఫరెంట్ గా ట్రై చేశాం కాబట్టి తినడానికి కూడా డిఫరెంట్ గా ట్రై చేద్దామా? ఏం కావాలి? ఫ్రూట్ సలాడ్ లో చిల్లీ చికెన్ మిక్స్ చేసుకుని తీసుకురా. పో 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 పో.
రామా? అమ్మ నాన్న ఇంటికి వస్తే అర్జెంటుగా రమ్మన్నావు కదా, ఏమైంది? పెద్ద రచ్చ అయింది. ఎందుకు? ఎందుకంటే ఏం చెప్పమంటావు? ఆద్యని ఆ ప్రభాస్ గాడేదో చేశానని ఊరంతా చెప్పుకుంటున్నాడు. అయినా వాళ్ళకి వేరే పనే ఉంది, అందరూ చెవులు కొరుక్కుంటున్నారు. అలాంటి కోడలు నాకొద్దు అని పద్మావతిన రచ్చ చేస్తుంది. ఇక్కడ చూస్తేనేమో తనకేం జరగలేదని ఆద్య చెప్తుంది. పోనీ జరిగిందేంటో చెప్పమంటే నోరెత్తట్లేదు. అయినా ఎవరికైనా ఎలా ఉంటుంది? ఆద్య అబద్ధం చెప్పదు అని మీకు తెలియదా పిన్ని? హ్మ్, తెలుసు, కానీ నిప్పు లేకుండా పొగ రాదు కదా. ప్రభాస్ దగ్గరికి వెళ్ళడం నిజం. ఆ వీడియో మేమందరమూ చూసాం. కానీ అలా ఎందుకు చేసిందో అడుగుతుంటే తన దగ్గర సమాధానం లేదు. ప్రభాస్ దగ్గరకా? ఆద్య ఎంత అడిగినా చెప్పట్లేదు. అదే నిజం అనుకుని పద్మావతిన శ్రీనుకి పెళ్లి సంబంధాలు తీసుకొచ్చింది. ఈ విషయంలో ఆద్య మౌనమే తనని గాయం చేస్తుంది. ఏం ఆలోచిస్తున్నావు రామా? అసలు విషయం గురించి నీకేమైనా తెలుసా? తెలుసు పిన్ని. అదేంటంటే అత్తయ్య, ఆద్య చెప్పినట్టు నిజంగా తనకి ఏమీ జరగలేదు. దానికి పూర్తిగా నేను... ఏంటే అది చెప్తే మేం వినట్లేదని నిన్ను చెప్పమని నీతో చెప్పిందా? నువ్వు చెప్తే నిజం అబద్ధం అయిపోతుందా? అయ్యో అత్తయ్య! దాని తరపున నాకెవరూ ఏమీ చెప్పకండి. ఎన్ని చెప్పినా నేను వినను. లేదు అత్తయ్య, అసలు ఆ రోజు అక్కడ ఏం జరిగిందంటే... ఆపవే, నా కళ్ళతో నేను చూశాను. నన్నే అంటున్నావా? అది కాదత్తయ్య, ఆ రోజు ఏం జరిగిందంటే... రామా, ఏం చేస్తున్నావు? ఏం చెప్తున్నావు? నువ్వు ఆద్య, నన్ను చెప్పనివ్వు. అత్తయ్య, ఆ రోజు నేను అక్కడికి వెళ్ళాను కదా. రామా ఆగు. ఆపండి. ఏం మాట్లాడుతున్నారు మీరిద్దరు? చెప్పమని అది, చెప్పొద్దని నువ్వు. ఏంటి మీరు నిజాన్ని అబద్ధం చేద్దాం అనుకుంటున్నారా? అయ్యో అత్తయ్య, అది కాదత్తయ్య. రామా, నువ్వు ఇలా రా. అదే రా. ఎవరెన్ని చెప్పినా నిజమేంటో నాకు తెలుసులే. ప్రాణం పోయినా దాన్ని నమ్మను.